నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్ 1కి సంబంధించి ఏదైతే సైడ్ అంతా కూడా షట్టర్స్, రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వాటికి సంబంధించి కోర్ వాల్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి కాంక్రీట్‌తో. ఈ రోజు వీడియోలో యొక్క కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా వీడియోలో మీకు క్లియర్‌గా కవర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇది వరకు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే షటర్స్ అయితే ఒక 80% అయితే కంప్లీట్ అయిందని చెప్పాను కదా. ఇప్పుడు 100% కంప్లీట్ చేసుకొని పైనంతా కూడా గడ్డర్లు అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడు మొత్తం సైడ్ అంతా కూడా ఏదైతే షటర్స్ అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకున్నారో ఆ లెవెల్ వరకు కూడా కాంక్రీట్తో కోర్ వాల్ అయితే నిర్మించుకోవడం జరుగుతుంది. దాదాపుగా 2 మిషనరీతో అయితే కాంక్రీట్తో ఫిల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 2 అండి. చూడొచ్చు మీరు పైన దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో అయితే వర్క్ చేయడం జరుగుతుంది. పైనంతా కూడా మనకు గడ్డర్లన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. అలాగే సైడ్ అంతా కూడా మీరు చూడొచ్చండి. ఒకదానికొకటి ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్ స్టీల్ కాలమ్స్ ఉన్నాయో ఒకదానికొకటైతే కనెక్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే. అలాగే సైడ్ అంతా కూడా ఇటు రైట్ సైడ్ అంతా కూడా మనకు ఈ డయాగ్రిడ్‌కి సంబంధించిన నోడ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫ్రంట్ సైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఒకదానికొకటి ఎలా కనెక్ట్ చేస్తున్నారో చూడండి. ఈ 1 దగ్గరైతే. అలాగే ఇప్పుడు 2 దగ్గర మనకేందంటే 2 కాంక్రీట్ మిషనరీతో హెవీగా అయితే కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదివరకు వీడియోలో మీకు చెప్పాను గదా! దాదాపుగా ఒక 80% అయితే షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయని. ఇప్పుడు అదంతా కూడా 100% కంప్లీట్ చేసుకొని పైనంతా కూడా గడ్డలు ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిడిల్‌లో కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కోర్ వాల్‌కైతే ఫిల్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. వితిన్ 2 డేస్‌లోనే చాలా అంటే చాలా మార్పయితే చూడొచ్చు పనుల్లో. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ఒక 80% షట్టర్స్ అయితే కంప్లీట్ అయ్యున్నాయి. అలాగే పైనంతా కూడా మనకు ఏదైతే వర్క్ చేసుకోవాలో గడ్డర్ల మీద అవన్నీ కూడా ఒక 20% కంప్లీట్ అయ్యుండాయి. పైన కూడా 100% కంప్లీట్ అయిపోయి సైడ్ షట్టర్స్ కూడా 100% కంప్లీట్ అయిపోయి మిడిల్‌లో ఏదైతే ఈ యొక్క షట్టర్స్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకున్నారో మిడిల్‌లో కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ కోర్ వాల్ అయితే నిర్మించడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పుడు చెప్పాలంటే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్స్ మనకు జీ+39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది గదా! బేస్‌మెంట్ అలాగే గ్రౌండ్ లెవెల్ వరకు కూడా హైట్ అయితే పెంచేసారండి కోర్ వాల్‌తో. చూడొచ్చు దాదాపుగా ఎంతమంది వర్క్ చేస్తున్నారో. బ్యాక్ సైడ్ ఒక మిషనరు, అలాగే ఫ్రంట్ సైడ్ ఒక మిషనరీ అయితే వర్క్ చేస్తుంది. ఈ యొక్క కాంక్రీట్‌కి సంబంధించి. అలాగే చుట్టూ కూడా 100% డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. సో, గత వీడియోలో 2 డేస్ బ్యాక్ ఈ యొక్క ఐకానిక్ టవర్స్ గురించి అయితే అప్డేట్ ఇచ్చాను. అప్పటికి, ఇప్పటికి మీరు మార్పు చూస్తే చాలా అంటే చాలా అద్భుతంగానే చెప్పుకోవాలండి. చుట్టూ కూడా ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అలాగే యొక్క షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేసుకుంటూ కోర్ వాల్స్ అయితే నిర్మించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గిన కంప్లీట్ అయితే ఏది వరకైతే షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నారో అదంతా కూడా కోర్ వాల్‌తో కాంక్రీట్‌తో కంప్లీట్ చేసుకుంటే దాదాపుగా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండి. తర్వాత మరలా ఏదైతే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని ఒక డయాగ్రిడ్‌కి సంబంధించి మరో డయాగ్రిడ్‌కి కనెక్ట్ చేస్తారు. అలాగే ఏదైతే మెయిన్ టవర్ ఉందో అక్కడి నుండి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క డెక్ షీట్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే 2 భారీ టవర్ క్రేన్‌లు నిర్మించుకున్నారు. చుట్టూ కూడా మనకి ఏదైతే ఈ యొక్క నాన్ టవర్ ఏరియా ఉంటదో, అటు సైడ్ అంతా కూడా మనకి ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి కదా! వాటికి సంబంధించి బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ యొక్క కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే స్టార్ట్ అయింది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఏదైతే కోర్ వాల్ గోడలాగా నిర్మిస్తారో, అవన్నీ కూడా ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. బ్యాక్ సైడ్ ఆల్‌మోస్ట్ ఒక లెవెల్ వరకు గోడలైతే నిర్మించేసుకున్నారు. చూడొచ్చు. ఈ యొక్క కోర్ వాల్‌కి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఐకానిక్ టవర్ 1 దగ్గరైతే. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 రెండిటికి సంబంధించి షాపూజీ, పతంజలి అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. సో, చాలా బాగా జరుగుతుందండి. ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గరైతే చాలా స్పీడ్‌గా అయితే వర్క్ అనేది మూవ్ అవుతూ ఉంది. అలాగే ఐకానిక్ టవర్ 2 దగ్గర చూసుకున్నట్లయితే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ అయిపోయి ఇప్పుడు నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గా జరిపించుకుంటూ రావడం జరుగుతుంది. ఒక సైడ్ అంతా కూడా నోడ్ ఇన్‌స్టాలేషన్ అయిపోయి ఇప్పుడు ఫ్రంట్ ఒక 2, బ్యాక్ సైడ్ ఒక 2 దగ్గరలైతే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా ఇప్పుడు ఏదైతే కోర్ వాల్‌కి సంబంధించి కాంక్రీట్ వర్క్ జరుగుతున్నాయో వాటి కోసం అయితే దాదాపుగా ఒక 70-60% అయితే షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు. బ్యాక్ సైడ్ కొంతవరకైతే బ్యాలెన్స్ ఉంది. వాటికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే పైన మీరు రెడ్‌గా కనిపిస్తున్నది చూడండి. అవన్నీ కూడా గడ్డర్లనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత పైనంతా కూడా మనకు షట్టర్స్‌తోనే పైనంతా కూడా నిల్చుకొని ఈ యొక్క కాంక్రీట్ సంబంధించిన వర్క్ చేసుకోవడానికైతే అరేంజ్ చేసుకుంటారు.
చూడొచ్చు. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏదైతే ఈ యొక్క రెడ్‌గా ఇన్‌స్టాల్ చేసుకున్నారు గడ్డర్‌లో వాటన్నిటికి కూడా వాల్ ఫ్రేమ్ వర్క్స్ అవన్నీ కూడా కనెక్ట్ చేసుకొని అన్ని కాంపోనెంట్స్‌తో జంపింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గరైతే దాదాపుగా కొన్ని వందల మందైతే వర్క్ చేయడం జరుగుతుంది. అంతా కూడా ప్రస్తుతం ఏందంటే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌తో పాటు షట్టర్‌కి సంబంధించి కాంక్రీట్ వర్క్స్ అలాగే పైనంతా కూడా గడ్డర్ ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గా అయితే మూవ్ అవుతుందండి. ఇది గనుక కంప్లీట్ అయితే ఇంకా నెక్స్ట్ నుంచి మనకి ఏదైతే ఈ యొక్క ఏసీఎస్ టెక్నాలజీ యూజ్ చేసి ఒక జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందో అన్ని కాంపోనెంట్స్‌కి వాటి కాంపోనెంట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. రెండిటి దగ్గర కూడా ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కోర్ వాల్‌తో కంప్లీట్ అయితే చేసుకుంటున్నారు. ఐకానిక్ టవర్ 1 దగ్గరైతే ఇవాళైతే కంప్లీట్ అయిపోతుంది. 2 దగ్గర షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ అదే విధంగా కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్ వరకైతే కోర్ వాల్ అయితే నిర్మించుకుంటారు. అలాగే ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఉన్నాయో అక్కడి వరకు మనకు ఫ్లోర్ అండి. అక్కడైతే మనకు స్లాబ్ వస్తుందన్నమాట ప్రతి టవర్‌కి కూడా. అలాగే మన చుట్టూ కూడా ఇటు సైడ్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడంతా కూడా మనకు కాంక్రీట్ ఏదైతే ఈ యొక్క వాల్స్ ఉంటాయో గోడలా నిర్మిస్తారో దానికి సంబంధించి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రంట్. బ్యాక్ సైడ్ కూడా ఒక లెవెల్ వరకు ఆ యొక్క కోర్ వాల్‌తో గోడలు అయితే హైట్ అయితే పెంచేసుకున్నారండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే వర్క్ స్టార్ట్ చేశారు. రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా ఒక లెవెల్ వరకు గోడలాగా అయితే ఇన్‌స్టాల్ చేసేసుకో ఉన్నారు. మనకు 2 డేస్‌లోనే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయిందండి ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే. పైన 2 మిషనరీస్ అయితే వర్క్ చేస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క కాంక్రీట్ మిషనరీస్ అంతా కూడా ఫిల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకు మొదటి గ్రౌండ్ బేస్మెంట్ అలాగే గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఫ్లోర్ అయితే హైట్ పెంచేసినట్టే అండి. ఎందుకంటే మీరు ఇక్కడ నోట్ చూస్తున్నారు కదా అక్కడ వరకు మనకు స్లాబ్ అయితే వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇంకా అంతమించి సెకండ్ మనకు B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు బేస్మెంట్ గ్రౌండ్ లెవెల్ వరకు అయితే కంప్లీట్ అయినట్టే ఆ కాంక్రీట్ కనుక కంప్లీట్ అయితే. అలాగే 2 భారీ టవర్ క్రేన్లు కూడా నిర్మించుకున్నారు. మరలా ఇక్కడ మరో టవర్ క్రేన్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు చూడొచ్చు. చుట్టూ కూడా ఏ విధంగా వర్క్ జరుగుతుందో చూడండి. కొన్ని వందల మంది అయితే వర్క్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే. చుట్టూ కూడా 100% డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అన్ని కూడా ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఇప్పుడు నోడ్‌కి సంబంధించి ఫ్రంట్ సైడ్ ఒక 2 బ్యాక్ సైడ్ ఒకటైతే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు.